అసలు పవన్ కళ్యాణ్ది సింగిల్ ఫ్లెక్సీ పెట్టలేదు అని చెప్పి జన సైనికులు అడావిడి చేస్తున్నారట. ఏం జరుగుతుంది అసలు? వర్మ గారు ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివి అండి. ఎందుకంటే 6 నెలల ప్రభుత్వంలో ఎన్ని అద్భుతాలు సాధించామో, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏ విధంగా కృష్ణార్జునులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో, వాళ్ళ పరిపాలన సారంలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో అందరం చూస్తున్నాం. ఏంటంటే చిన్న చిన్న ఫ్లెక్సీలో చిన్న ఫోటో పెద్ద ఫోటో ఇదంతా ఏంటంటే కింద కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ఉండవచ్చు, లేకుంటే అక్కడ ఏమీ లేకపోయినా సరే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక న్యూస్ కావాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనితీరు ఉంది, వాళ్ళు అద్భుతంగా పనిచేసుకుంటూ పోతున్నారు, ఎవడు ఏమన్నా సరే వీళ్ళిద్దరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. హ్యాపీగా ప్రజల కోసం, ప్రజాభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు, నిద్ర వేసిన దగ్గర దాని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి కొత్తగా ఒక కుట్ర కూడా రావచ్చు రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య చిచ్చు పెడితే, ఎందుకంటే చిచ్చు పెడితే ఎందుకు కూడా ఇది కోట్ చేస్తున్నట్టే వర్మ గారు మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇంత క్రైసిస్ మూమెంట్ లో చంద్రబాబు నాయుడు అంటే ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి టెన్షన్గా 1వ తారీఖు జీతం ఇవ్వగలుగుతున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆశ్చర్యపోతున్నాను. అసలు ఈ మనిషి ఏ విధంగా ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. అసలు ఇలాంటి వ్యక్తితోటి రాజకీయం నేను చేస్తే, ఇలాంటి వ్యక్తితోటి నేను నడుచుకుంటూ వెళ్తే రాజకీయం నేర్చుకోవచ్చు, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనిషి దగ్గర మనం నేర్చుకోవచ్చు. 5 ఏళ్ళు కాదు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఆ పీఠం మీద చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెడితేనే రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది. దానికి నేను నా వెంట బాబు గారి వెంట అడుగులు వేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకి, పులివెందుల ఎమ్మెల్యే గారి మనుషులకి కంటి మీద కొనుక్కు లేదు, నిద్ర పట్టట్లేదు. సో టీ కప్పులో ఒక తుఫాన్ను సృష్టించాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య, జనసేన కార్యకర్తల మధ్య చిన్న చిన్న ఈ ఫ్లెక్సీ గొడవలు, ఈ ఫ్యాన్ వార్ గొడవలు ఇవి పెడితే వీళ్ళందరూ కొడుకు వస్తారు, మళ్ళీ ఇది పెద్ద హీట్ అయిపోద్ది. దీని గురించి మనం అందరం మాట్లాడుకోవాలా. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాల గురించి, జరుగుతున్న అభివృద్ధి గురించి, గుంటలు పూడ్చుతున్న రోడ్ల గురించి, ఈ రోజు పేద ప్రజలకి టెన్షన్ గా ప్రతి నెల 1వ తారీఖు వేస్తున్న పెన్షన్ దగ్గర నుంచి, ప్రభుత్వ అధికారులకు 1వ తారీఖు వస్తున్న జీతం దగ్గర నుంచి ఇవన్నీ కూడా మాట్లాడుకోకుండా కేవలం బ్యానర్ల గురించి మాట్లాడుకున్నారు, చిన్న ఫోటో గురించి, పెద్ద ఫోటో గురించి మాట్లాడుకున్నారు. వీళ్ళకి పడట్లేదు, వీళ్ళు కొడుకు సస్తారని చెప్పేసి కొత్త న్యూస్ కావాలా మనకి. రైట్, ఓకే. కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ కృష్ణాంజనేయులు. దీన్ని ఎలా చూడాలండి? అంటే మీకు ఇంకా అప్డేట్ వచ్చిందో లేదో నాకు తెలియదు. నేను ఒకసారి జస్ట్ ఆ లైన్స్ చెప్తాను. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య వార్. సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో మరో ఫ్లెక్సీ అప్పటికప్పుడు తీసుకొచ్చారట. సో పవన్ ఫోటో కంటే చంద్రబాబు ఫోటో అందులో చిన్నదిగా ఉండడంతో టీడీపీ నేతల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలనే పిఠాపురంలో టీడీపీని తగ్గించి చూపిస్తున్నారంటూ వాళ్ళు మండిపడ్డమే కాకుండా జనసేనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ వెనక్కి తిరిగి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ సిద్ధమైతే ఆ తర్వాత ఏవో బొజ్జగింపులు జరిగి మళ్ళీ ఆయన కూర్చున్నట్టున్నారు. వర్మ గారు, ఏంటి సార్ మీరు ఎందుకు ఇలా కుట్రలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద? వర్మ గారు, మీరు నేను చేస్తున్నావా? మీరే కదా కుట్రలు చేస్తుంది. మీ ఛానల్ కి టీఆర్పీ రేటింగ్స్ కోసం, మీ ఛానల్లో చర్చల కోసము. సజ్జయ్ అజయ్ చెప్తుంది అదే కదా, ఇప్పుడు మాట్లాడింది అదే కదా. ఈ ప్రభుత్వం అంతా బాగా చేసుకుంటూ వెళ్తుంటే కృష్ణార్జున్ లాగా ఏదో కళ్ళు గుట్టినటువంటి వర్మ గారు లాంటి వాళ్ళు, 99 ఛానల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు. మీకు ఎందుకు సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత కోపం, చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అంత కోపం? కూటమి మీద మీకు ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు మీరు?